రే నీ అబ్బా ఎక్కడో బే ఇక్కడ చందమామ కూడా కనిపించి చీకట్లో గన్ నుంచి వెయిట్ చేస్తున్నాను. వస్తాడా రాడాడు కనుక్కోబే. అన్న వెంట్రా ఏంటి దించు, నాకు అది నచ్చలే, దించు. ఊరికి అలా నవ్వక, మన నవ్వు కూడా ఒక ఈగో ఉంటుంది, అది మనల్ని ఎప్పుడప్పుడు వదిలేసి వెళ్ళిపోతుంది. ఊరికి అలా నవ్వక. వాడు రానన్నాడు రా. ఏంటో ఆడికి మనకన్నా ఇంపార్టెంట్ పనులు ఎక్కువైపోయాయి. ఆ పిచ్చుడితో మనకి ఎందుకురా? ఆగిపెట్టేంట్రా చేతిలో. రా చలేస్తుందా? కాచుకోరా, కాచుకో కాచుకో కాచుకో. ఇంకో ఇంకో రా, పెద్ద మంట కావాలా? రే ఏం చూస్తున్నావురా? అది చూడరా, అందరూ జంటలుగా వస్తున్నారు, కానీ మన ఇద్దరం జంటగా వస్తున్నాం. యాక్చువల్గా మన ఇద్దరం కాదురా, ముగ్గురం. ముందా మూడో కూడా ఫోన్ చేయి, వస్తాడా రాడా కనుక్కో. హలో, ఏంట్రా చెప్పరా, చాలా రోజులు ఏం చేసి. చందు ఎక్కడున్నావురా? అవన్నీ తర్వాతలే కానీ నేను రిలేషన్షిప్లో ఉన్నాను, మనం కలిసాక చెప్తాను. అదేంట్రా చందు చెప్పలేదు? అంటే ఆ అమ్మాయి డీపీ మదర్ తెరీసాది ఉంది, అది చూసి పడిపోయా, అది విషయం. సరే అయితే. ఓకే ఉంటానరా. ఏమన్నాడరా? బాబులు ఎవరు ఉన్నాడంట్రా? అమ్మ ఆడు కూడా రిలేషన్షిప్లో ఉన్నాడు. ఆడు చూడు, ఆడు చూడు. ఈరోజు తన 20th బర్త్డే. క్లాప్. రే అజయ్, అదేంటి నేను రాకుండా స్టార్ట్ చేస్తావు? నీకు మంట అంటే భయం కదా, అందుకే చేశాను. ఆ బండి పట్టుకునే వాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందరా. ఇప్పుడు అర్థమైందా మనకి ఎందుకు ఎవరు పడట్లేదో? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, అప్పుడు మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆన్లైన్లో ఎందుకు రియల్ని అబ్జర్వ్ చేద్దాం. They call you maniac because they don't know the story behind your cardiac. అబ్బా ఏమర్థమైందిరా? ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారేమో. ఏంట్రీ ఇది? అబ్జర్వ్ చేద్దాం అన్నావు కదా, అందుకని బుక్ తెచ్చాను. డే 1 కేక్ కటింగ్, ఇప్పుడు డే 2. ఇట్లాంటి చెత్త ఐడియాలు బాగా వస్తారా నీకు? అబ్బా ఏం అర్థమైందిరా నీకు? నిన్న నీకేం అర్థమైంది, ఇవాళ నాకు అది అర్థమైంది. నువ్వు రాయిరా, క్లాస్ నోట్స్ కూడా ఇలా రాత్రుడు అదవా. ఆడేంటో అలా ఇచ్చేస్తున్నాడు, తను రాలేదంటావా? వెయిటింగ్ కూడా లవ్లో పాటేమో. నువ్వు రాయిరా, రాసుకో రాసుకో. రే అలా చూడరా. అదేంటో అలా వెళ్ళిపోతున్నారు? వాళ్ళకి బోల్డ్ ఉంటాయి, అన్నీ అర్థం చేసుకోవడం ట్రై చేయక. ఆ? 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 హలో రే సతీష్, నేను రా, రేపు మనం M6 రెస్టారెంట్లో కలుద్దాం రా. సరేరా. ఉంటాను రా, అజయ్ గడు నువ్వు కలిసి రండి. బాయ్ రా. ఎవర్రా? ఆర్డర్ చందుగాడు కలుద్దాం అంటున్నాడు రేపు. సరే వెళ్దాం. రే ఏంట్రా అలా అన్నావు? రే అజయ్, నేను ఒకటి అడుగుతాను చెప్పరా. అడగరా. మన చందుగాడి కంటే నేనే బాగుంటాను కదరా? అవునరా. అసలు మన చందుగాడు ఎలా ఉంటాడు చెప్పరా? నువ్వేదో ఫిక్స్ అయినట్టున్నావు కదా, చెప్పు. రే మన ముగ్గురం కలిసి ఉన్నప్పుడు ఏ రోజైనా ఏ అమ్మాయితోనా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడం చూసారా వాడు? లేదు.
ఎప్పుడు చూసినా నర్వస్గా అమాయకంగా మనతో కూడా సరిగ్గా మాట్లాడలేడు. వాడికి ఎట్లా పడింది రా అమ్మాయి? ఎందుకు ఇప్పుడు ఏమంటావు? అమ్మాయిలు పడాలని హాలీవుడ్ ఇంట్లో కూడా పెట్టి తిరుగుతున్నారు. నాకెందులో పడట్లేదు? అయినా నువ్వేంటో అంత జలస్ ఫీల్ అయిపోతున్నావు? ఆ మాటకు వస్తే నీకన్నా వేరేట్లు నేనే బాగుంటాం కదా. అయినా ఇవన్నీ ఎందుకురా? ఈవినింగ్ రమ్మన్నాడు కదా, వెళ్దాం. ఇప్పటికైనా వాడు మారట్లేదు. హాయ్ రా. ఏ మాయా అన్నాళ్ళకి కలిసాంరా. అవునరా, ఎలా ఉన్నారా? బాగున్నా. ఎన్ని రోజులైందిరా నేను చూసి. అవునరా, చాలా రోజులైందిరా. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పాను కదరా, ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందిరా కలవడానికి. ఇక్కడికి కూడా తన కలవడానికి వచ్చామా? వచ్చేస్తానురా త్వరగా. ఇప్పుడు మళ్ళీ వెంటనే మీతో జాయిన్ అవుతాను. అంటే మీ ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నట్టు థర్డ్ పర్సన్కి తెలియడం నాకు ఇష్టం లేదు. రే నాకు డౌట్ రా. ఏంట్రా? ఇప్పుడు బిల్లు చంద్రగడే కదా కడతాడు? చి వరస్ట్ ఫెల్లో. ఆ చూపేంట్రా? అమ్మా, ఇప్పుడు దాకా మన చందు కూడా చెప్పిన అమ్మాయి, మన రోజు అబ్జర్వ్ చేసిన అమ్మాయి ఇద్దరు ఒక్కడేరా. మర్చిపోయావా, ఈ రోజుకి నువ్వు ప్రపోజ్ చేసి 1 year అవుతుంది. అందుకే కలుద్దాం అన్నాను. ఓకే, 1 yearకి ముందు ఎలా ప్రపోజ్ చేసావో అలా ప్రపోజ్ చేయవా? ఇప్పుడా? ఇఫ్ యూ వాంట్ ఫ్లై ఐ విల్ బి యువర్ స్కై. ఏం చేస్తున్నారా? మనం నోట్స్ రాస్తున్నాను రా. మన వాళ్ళ లైఫ్ రా అక్కడ. ఇంతకీ నాలో ఏం చూసి ప్రేమించావు? అందరూ వేసుకునే చెప్పుల్లో బ్రాండ్ వెతికితే నువ్వు నీ దారిలో బ్రాండ్ వెతకవు, అందుకే. మరి వాళ్ళు ఏం చూసి ప్రేమించిందో? మరి నాలో ఏం చూసి లవ్ చేసావు? నీ డీపీ చూసి. రే చందు, నీకు విషయం చెప్పాలరా. ఆ అమ్మాయి మనకు వద్దురా. యారా, ఏమైంది? రే ఆ అమ్మాయి ఇక్కడ నీతో అక్కడ పార్క్లో ఒకటితో తిరుగుతుందిరా. వద్దురా మనకి, వదిలే. ఒరే అలా అంటారేంట్రా బాబు, ఆ అమ్మాయితో రిలేషన్షిప్ 1 year అవుతుంది. ప్రూఫ్ కావాలా? పిక్స్ చూడరా అయితే. చూపించు. వద్దులే, నీకు లైవ్లో చూపిస్తాను. లైవ్లో చూస్తేనే అర్థం చేసుకుంటావు. అలా చూడరా, వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు. లైవ్లో చూస్తున్నాను కదా, చూడు. చందు, నువ్వేంటి ఇక్కడ? ఏ నేను ఇక్కడ ఉండకూడదా? అలా అని కాదు, మీరు బిజీ కదా, అడిగినా బయటికి రారు కదా, మరి పార్క్ ఏంటి? అవును, నేను నా పనిలో బిజీగా ఉంటూ నువ్వు ఇంకెవరితోనో బిజీగా ఉంటున్నావు. ఎవరెవరితో బిజీగా ఉండడం ఏంటి చందు? ఏం మాట్లాడుతున్నావు? ఇంక నువ్వు కవర్ చేద్దాం చూడకు. నువ్వు వాడితో తిరగడం నేను చూశాను. అది కాదు చందు. 1 year నుంచి ప్రేమిస్తున్నాను కదే, ఎలా మోసం చేయాలనిపించిందే? నేను చెప్పేది పూర్తిగా విను చందు. నువ్వు ఒక సీక్రెట్ దానిలా బిహేవ్ చేస్తున్నావు, అర్థమవుతోందా? ఆపుతావా? అసలు వాడెవడో తెలుసా? అయినా వాడెవడో గురించి వీళ్ళని అడగ. నువ్వు ఆగు చందు. 2 నెలల క్రితం అర్ధరాత్రి సైకోలో ఒక పిచ్చోని ఏడిపించారు, గుర్తుందా? వాడే వీడు. మేము ఆ రోజు ఏడిపించిన నీకెలా తెలుసు? ఆ రోజు నేను మొత్తం చూశాను. అయినా అక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అయినా ఇవన్నీ నీకేం అర్థం అవుతాయిలే. ఎప్పుడు నీ ప్యాషన్ నీ గురించి తప్ప వేరే వాటి కోసం ఆలోచించవు కదా. నీలాంటి వాళ్ళ వల్లే అనుకుంటా నేను పుట్టినప్పటి నుంచి కైండ్నెస్ మదర్ తెరీసాని ఎగ్జాంపుల్గా తీసుకున్నా. గ్రేట్నెస్కి చాలా మందినే చూసా.
అయినా ఏంటి 1 year నుంచి లవ్ చేస్తున్నావా? నువ్వు ఇచ్చే ప్రేమలో 1% కూడా వాళ్ళకి ఎవరు ఇవ్వరు. అయినా నేను నీకు దూరం అయితే నీ పేరెంట్స్ నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరు ఉండరు. వాడు నా పిక్చర్ స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? అయినా ఏమన్నావు? డీపింగ్ చూసా? మనసును చూసి ప్రేమించాల్సింది. నేనేంటో అర్థమయ్యేది. అయినా అర్థం చేసుకోలేని మనుషుల మధ్య నేను ఒక డిక్షనరీ అయినా లాభం లేదు. కొన్ని కథలు ఎప్పుడు క్లైమాక్స్లోనే స్టార్ట్ అవుతాయిరా. నీ కథ కూడా అంతే. నిన్ను ఆల్మోస్ట్ అందరూ వదిలేసిన టైంలో తను మాత్రం నిన్ను ఒక మనిషిలా మార్చింది. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప మంది లాస్ట్ కుక్క పిల్లలు ఎందుకు పెంచుకుంటారో తెలుసా? అదే దేవదాసులు అంటోళ్ళు. వాళ్ళకి మనిషి ప్రేమ దొరక్క, కానీ నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు నా గర్ల్ ఫ్రెండ్ ప్రేమ తోడు రెండూ దొరికాయి. ఈ రోజు నుంచి నా తోడు కూడా నీకుంటుంది. There are almost 10 million people in India who are roaming on roads as mentally retarded. A small change towards them can bring about a big change in India's health index. మన భారతదేశంలో మానసిక రుగ్మతలు కలిగిన రోగులు 1 కోటికి పైగా ఉన్నారు. వారంతా రోడ్లపై పిచ్చివాళ్ళలా తిరుగుతున్నారు. మనం వారిపై చూపించే జాలి చూపు భారతదేశం యొక్క ఆరోగ్య సంస్కరణలో పెను మార్పు తేగలదని ఆశిస్తున్నాం. జై హింద్. ఇట్లు మీ డిఎస్ ఎంటర్టైన్మెంట్స్.